మిత్రమా, చాలా మంది ఎప్పుడు కూడా ఓడిపోయాను అని లేకపోతే ఓడిపోతానేమోనని చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఓడిపోతే మళ్ళీ గెలవలేను అని అనుకుంటూ ఉంటారు. ఇలా ఆలోచిస్తూ ఎంతో మంది ఇలాగే ఉంటారు. మిత్రమా, ఓడిపోతే ఏమవుతుంది? ఓడిపోయాను అని భయపడకుండా బాధపడకుండా ఈ ఓటమి అనేది నీకు గొప్ప పోరాటాన్ని నేర్పిస్తుంది. మిత్రమా, ఓడిపోయాను అని బాధపడకు, భయపడకు. ఈ ఓటమి అనేది నీకు గొప్ప గొప్ప పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ఆ పాఠాల వల్ల నీలో ధైర్యం అనేది పెరుగుతూ ఉంటుంది. మిత్రమా, ఓటమి వల్ల నీకు ప్రయత్నం అనేది పరిచయం అవుతుంది. కేవలం ఈ ఓటమి వల్లనే నీకు ఈ ప్రయత్నం అనేది పరిచయం అవుతుంది. మిత్రమా, ఈ ఓటమి వల్ల నీ పనిలో నువ్వు చేసిన మిస్టేక్ ఏంటో, నీ పనిలో నువ్వు చేసిన తప్పేంటో అర్థమవుతుంది. ఎందుకని ఓడిపోయావన్నది తెలుస్తుంది. మిత్రమా, మొదటిసారి వచ్చే గెలుపు కంటే రెండోసారి ప్రయత్నం చేసి వచ్చే గెలుపు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మిత్రమా, ఇది రెట్టింపు సంతోషాన్ని, ఆనందాన్ని నీకు ఇస్తూ ఉంటుంది. మిత్రమా, జీవితంలో నువ్వు ఎటువంటి పరిస్థితినైనా సరే ఫేస్ చేసేందుకు, ఎటువంటి స్థితినైనా సరే ఫేస్ చేసేందుకు నీలో ధైర్యాన్ని ఈ ఓటమి అనేది ఇస్తుంది. మిత్రమా, అది గుర్తుంచుకో. నా పరిస్థితి ఏంటి, ఈ ఓటమిగా ఇంతేనా, నా జీవితం ఏంటి అని ఆలోచించుకుంటూ ఉండకు. ఇది అస్సలు ఆలోచించుకోకు. మిత్రమా, ఈ ఓటమి చెప్పే మాటల్ని వింటూ అర్థం చేసుకుంటూ తెలివిగా, స్మార్ట్గా, టాలెంట్తో ముందుకు వెళ్ళు. ఇది గుర్తుంచుకో. మిత్రమా, ఈ ఓటమి చెప్పే మాటల్ని వింటూ అర్థం చేసుకుంటూ తెలివిగా, స్మార్ట్గా, టాలెంట్తో ముందుకు వెళ్ళు. మిత్రమా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.